చంద్రబాబు పాపమే పోలవరానికి శాపంగా మారుతోంది. ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం దగ్గర నుంచి పనుల్లో అడ్డగోలు అవినీతి వరకు, నిర్మాణంలో తప్పిదాల నుంచి నిర్వాసితులను గాలి కొదిలేయడం వరకు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఆంధ్రుల జీవనాడిని సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసినా, కాగ్ రిపోర్టు చదివినా, మాజీ ఎంపీ ఉండవల్లి రాసిన బహిరంగ లేఖ చూసినా ఇదే అర్థమవుతుంది. అసలు పోలవరాన్ని చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు? పోలవరానికి చంద్రబాబే ఒక శాపం. అవును, అదే నిజం. ఇదే విషయం పదే పదే రుజువవుతూ ఉంది. బాబు పాలనలో ఆంధ్రుల జీవనాడి, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరం పరిస్థితి రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న విధానాలతో పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్ స్థాయి నుంచి ఒక చిన్నపాటి బ్యారేజీ స్థాయికి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకుని 2014-19 మధ్య పోలవరాన్ని ఏ విధంగా ఏటీఎంలా మార్చుకున్నారో దేశమంతా చూసింది. నాడు ఇదే విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలానే పోలవరంపై పగబట్టారు చంద్రబాబు. అస్తవ్యస్త విధానాలతో ప్రాజెక్టు అసలు లక్ష్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నారు. పోలవరం పనుల్లో 2017-18లో చంద్రబాబు సర్కారు పాల్పడిన తప్పిదాల కారణంగానే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో పాటు పెను విధ్వంసం చోటు చేసుకుంది. ఇదే విషయాన్ని తాజాగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తేల్చి చెప్పింది. ప్రాజెక్టు డిపిఆర్ నిర్మాణ షెడ్యూల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేశాక ప్రధాన డ్యాం నిర్మాణ పునాది డయాఫ్రమ్ వాల్ ను నిర్మించాలి. కానీ నాటి చంద్రబాబు ప్రభుత్వం దీనికి విరుద్ధంగా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం పునాది డయాఫ్రమ్ వాల్ పనులు 400 కోట్ల రూపాయలతో చేపట్టింది. ఎగువ కాఫర్ డ్యాంకు ఇరువైపులా 600 మీటర్ల వెడల్పుతో ఖాళీలను వదిలేశారు. దీంతో వరద నీటి ప్రవాహానికి డయాఫ్రమ్ వాల్ కోతకు గురైంది. ఏకంగా 400 కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలైంది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యానికి ఇదే ప్రధాన కారణము అని కాగ్ స్పష్టం చేసింది. ఇంత జరిగిన తర్వాతైనా చంద్రబాబు తీరులో మార్పు వచ్చిందా అంటే లేనే లేదు. ఇప్పటికీ పోలవరం విషయంలో అవే అస్తవ్యస్త విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. ఇక్కడ కామెడీ ఏంటంటే వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని అధికార పార్టీ నేతలు చెప్పడం, కేవలం హెడ్ వర్క్స్ పనులను చూపిస్తూ ప్రాజెక్టు పూర్తయిపోయింది అంటున్న ప్రభుత్వ తీరును ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పోలవరం అంటే హెడ్ వర్క్స్ పనులు మాత్రమే కాదు అని, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కూడా ఉంది అని గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రాజెక్టు రూపకల్పనలో వ్యత్యాసాలు, భద్రతాపరమైన ముప్పు గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబుతో పాటు మంత్రులు పవన్, లోకేష్, నిమ్మలకు రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో చంద్రబాబు చేసిన తప్పిదాల కారణంగా 3000 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది అని ఉండవల్లి తన లేఖలో ప్రస్తావించారు. ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోయి చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అవే తప్పులను చేస్తుంది అంటూ దుయ్యబట్టారు. సాంకేతిక లోపాలను సరిదిద్దకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వాటిల్లితే దిగువ ప్రాంతాలలో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంది అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను జనవరి 19, 20, 21 తేదీలలో నిపుణుల కమిటీ, పలు సాంకేతిక సంస్థలు, ఆఫ్రీ వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రతినిధులతో సిడబ్ల్యూసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు పనులపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఆ అంశాలను కూడా ఉండవల్లి తన లేఖలో ప్రస్తావించారు. మొదటి నుంచి చెప్తున్నాం బాబు, ఇది సీక్వెన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది జరగట్లేదు, ఇది చాలా ప్రమాదం అని చెప్తున్నప్పటికీ కూడా మా మాట ఎవరో కూడా పట్టించుకోకుండా ముందర మరి మెయిన్ డ్యామ్ కట్టేస్తాం అన్నది ఎక్కడా కూడా లేదు, కన్స్ట్రక్షన్ సీక్వెన్స్లో కూడా అదేమీ లేదు. ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ని డైవర్ట్ చేసి అప్రోచ్ ఛానల్లో చేసి స్పిల్వే నుంచి మళ్ళీ డైవర్ట్ చేసిన తర్వాత ఈ సెకండ్ పార్ట్ అంటే ఏదైతే కాపర్ డ్యామ్లు ఉన్నాయో మధ్యలో ఉన్న డయాఫ్రమ్ వాల్లో ఇవన్నీ కట్టి మెయిన్ డ్యామ్ కట్టాల్సింది ముందరే వాటిని కట్టడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో గోదావరి నది గర్భం సముద్ర మట్టానికి 8.32 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ
15.50 మీటర్ల నుంచి ప్రధాన డ్యాంను నిర్మిస్తున్నారు. దీనివల్ల డ్యాం కింద ఇసుక పొరలు కోతకు గురై డ్యాం కోతకు గురయ్యే ప్రమాదం ఉంది అని ఉండవల్లి హెచ్చరించారు. ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ, వేవ్ రన్అప్ తదితర డిజైన్లు ఆఫ్రీ నుంచి ఇంకా అందలేదు అని సిడబ్ల్యూసి స్పష్టం చేసింది. డిజైన్లు ఆమోదం పొందకుండా పనులు పూర్తి చేయడం, ఆ తర్వాత వాటికి ఆమోదం పొందడం అత్యంత ప్రమాదకరమని సిడబ్ల్యూసి హెచ్చరించిన విషయాన్ని ఉండవల్లి గుర్తు చేశారు. ఒక్కసారి డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత దానిలో లోపాలు కనిపిస్తే వాటిని మార్చడం సాంకేతికంగా అసాధ్యమని అన్నారు. అంత ఆయకట్టుని ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రాలిక్ పర్టికులర్స్ ప్రకారం ఇవ్వడం చాలా కష్టం. ఆయన ఏదో దాన్ని మసిపూసి మారేడుగా చేసి ఇలా చేద్దాం అనుకుని ప్లాన్ వేస్తున్నాడు. ఇది డయాఫ్రామ్ వాల్ చూడండి, డయాఫ్రామ్ వాల్ ఏమైంది? అది ముందు చేయవలసింది వెనక చేసి దాన్ని ఏమో హైవే ఫ్లడ్స్ వచ్చేసి బ్రేక్ అయిపోయింది. అది దానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పర్మిషన్కి రాశారు సెంట్రల్ గవర్నమెంట్. అది ఇప్పుడు పర్మిషన్ వస్తే ఇప్పుడు టేకప్ చేస్తున్నాడు. దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏం చేస్తే ఏం వస్తుందో అనేసి ఈయన టైంలో కట్టింది నాణ్యత లేనిది దాన్ని ప్రూవ్ అవుతుందని భయపడ్డాడు ఆయన. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజున పర్మిషన్ ఇచ్చింది కాబట్టి దాన్ని కొత్తగా మళ్ళీ మొదలెడుతున్నాడు. కాగ్ లాంటి సంస్థలు ఎన్ని రిపోర్టులు ఇచ్చినా, సిడబ్ల్యూసి ఇంజనీరింగ్ నిపుణులు ఎన్ని హెచ్చరికలు చేసినా, ఉండవల్లి లాంటి నేతలు ఎన్ని లేఖలు రాసినా చంద్రబాబు తనకు తోచిందే చేస్తారు. 2014-19 మధ్య పోలవరాన్ని అడ్డం పెట్టుకుని ఎలా దోచుకున్నారో చూశాం. అస్తవ్యస్తంగా ఎలాంటి పనులు వెలగబెట్టారో చూశాం. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. ఆంధ్రుల జీవనాడి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది.